నమస్కార్, నా పేరు ఏ వెంకటేశ్వరరావు, ఆర్ఆర్కే ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ. ముందుగా ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం, గత కొన్ని రోజులుగా మొత్తం వర్షాకాలం ప్రారంభమైంది, 2 నెలలు అయిపోయింది. గత 10 రోజులుగా విపరీతమైనటువంటి వర్షాలు, తుఫాను తోటి ఆక్వాకల్చర్ రైతులు చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఈ యొక్క వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటికి పరిష్కారం మార్గాలు ఏంటి అనే విషయం చెప్పడం గురించే ఈ వీడియో చేయటం జరిగింది. ప్రధానంగా ఈ వర్షాకాలంలో అతి ముఖ్యమైన సమస్యల్లా ఏంటి అని అంటే ఉష్ణోగ్రత, టెంపరేచర్. మన ఆక్వాకల్చర్కి చేపల చెరువులు చేయడానికైనా, రొయ్యలు చేయాలన్నా మినిమం మనకి 28 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కావాలి. కానీ ఈ వర్షాకాలంలో మనకి ఈ యొక్క టెంపరేచర్స్ అనేటువంటివి రాత్రి సమయాల్లో చాలా గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 రోజులుగా ఈ భారీ వర్షాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ యొక్క కోస్టల్ బెల్ట్ 9 జిల్లాల్లోని 5 జిల్లాలు పూర్తిగా ఈ వర్షాభావంతో, తుఫానులతోటి ఆక్వాకల్చర్లో ముఖ్యంగా వనామీ రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని అంటే ప్రధానమైనటువంటివి ఉష్ణోగ్రత. ముఖ్యంగా అది 24 డిగ్రీలకి 20 డిగ్రీలకి పడిపోవడం జరుగుతుంది రాత్రి సమయాల్లో. దాని ప్రభావం వల్ల ఆటోమేటిక్గా మనకి పీహెచ్లు తగ్గిపోతాయి. 2. మూడోది ఆల్కలినిటీ తగ్గిపోతుంది. 4వది ఆటోమేటిక్గా ఇవి ఎప్పుడైతే మనకి టెంపరేచర్ తగ్గిపోయి, పీహెచ్ తగ్గిపోయి, మరి ఆల్కలినిటీ తగ్గిపోయి డిఓ పడిపోయిందో ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావం మన యొక్క వనామీ రొయ్య మీద పడి అధికమైన ఒత్తిడికి గురయ్యి ఏమవుతుంది అని అంటే దాని యొక్క మౌల్టింగ్ పర్సంటేజ్ పడిపోతుంది మనకి. అదేవిధంగా కొన్ని చెరువుల్లోని అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క పరిష్కారానికి మనం ఏం చేయాలి? అదేవిధంగా ఈ విపరీతమైనటువంటి తుఫాను వల్ల, ఈ యొక్క వర్షాల వల్ల మనకి ఏంటంటే వాటర్లో ఉన్నటువంటి సెలినిటీ పర్సంటేజ్ కూడా బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి 1 అడుగు, అడుగున్నర, 2 అడుగులు వాటర్ పెరిగేటప్పటికి మనం వాటర్ తీసేస్తాం, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. వర్షపు నీళ్ళు అంటే 5.5 pH నుంచి 6.5 pH వరకు మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, pH తగ్గిపోయింది అని అంటే చాలా ప్రాబ్లమ్స్ మనకి ప్రారంభమైపోతాయి చెరువుల్లోనే మనకి. అదేవిధంగా మనకు ప్లాంక్టన్ క్రాష్ అయిపోవటం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనకి బాటం మీద ఎఫెక్ట్ చూపించుతుంది. దాంతో డీకంపోజ్ అయిపోయి మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వనామీ రైతులకి నేను చెప్పదలిచేది ఏంటంటే ఇప్పుడు మనకి వెంటనే ఇమీడియట్లుగా రేపు మనకి మౌల్టింగ్ డే వచ్చింది. మీరు సహజంగా ప్రతి మౌల్టింగ్ డేకి కొంతమంది ముందు రోజు, కొంతమంది మౌల్టింగ్ రోజున మినరల్ ఇవ్వడం జరుగుతుంది. కాస్త మినరల్ పర్సంటేజ్ మనం సహజంగా ఎకరానికి 10 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కాస్త ఎక్కువ మోతాదులో కనీసం 15 కేజీలు 20 కేజీలు చొప్పున ఈ ఒక్కసారికి మాత్రం మినరల్ డోసేజ్ ఎక్కువ ఇవ్వవలెను. అదేవిధంగా పీహెచ్లు తగ్గిపోతాయి కాబట్టి మనకి బరంట్ లైన్ అనగా మనకి రాతి సున్నం అనేటువంటిది ఎకరానికి ఒక 20 కేజీల కాడికి రాతి సున్నం ఒకటి తప్పనిసరిగా ఇవ్వవలెను. అదేవిధంగా మనకి ఒక్కసారి ఈ వర్షాలు తగ్గిన మరుక్షణాన్ని ఇమీడియట్లుగా ముఖ్యంగా మనం వాటర్ టెస్ట్ చేయించుకోవడం, దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ల్యాబ్లకు వెళ్ళి వాటర్ టెస్ట్ చేయించుకోవటం, వెంటనే పారామీటర్స్, వాటర్ యొక్క పారామీటర్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని మనం స్టెబిలైజ్ చేసుకోవటం. అదేవిధంగా ఈ రైతు సోదరులకు నేను చెప్పే మాట ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం తప్పనిసరిగా ప్రతి చెరువుకి కూడా ఎకరానికి ఒక 20 కేజీల పాటు మనకి బరంట్ లైన్ రాతి సున్నం ఇవ్వండి, ఎకరానికి ఒక 20 కేజీల కాడికి. తదుపరి ముఖ్యంగా మీరు ఏంటంటే ఈ సమయంలో మనకి ప్రధానంగా మనం ఈ యొక్క యూకా కోటెడ్ న్యాచురల్ జీలైట్, ఆర్ఆర్కే వాళ్ళ యొక్క యూకా కోటెడ్ న్యాచురల్ జీలైట్ గ్రాన్యూల్స్ దగ్గర ఉంచుకోండి.
ఆక్సిజన్ గ్రాన్యూల్స్ ఇవి ఎక్కువగా దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. లేదనుకుంటే మనకి కౌంట్లో ఉన్నవి అవి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మీరు pHని డెవలప్ చేయడానికి సున్నం వాడండి. అదేవిధంగా మనకి మినరల్ పర్సంటేజ్ తగ్గిపోతుంది కాబట్టి మినరల్ డోసేజ్ పెంచి ఇవ్వండి. అదేవిధంగా మనకి ఈ జీలెట్ గ్రాన్యూల్స్, ఆక్సిజన్ గ్రాన్యూల్స్ని మీరు కాస్త దగ్గర పెట్టుకుని ఉంచుకుని జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. అదేవిధంగా మనకి రాత్రి సమయాల్లో మనకి ఈ కరెంటు ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఈ అధికమైనటువంటి ఈ వర్షాల వల్ల, ఈ తుఫాన్ల వల్ల. కాబట్టి డీజిల్ దగ్గర ఎత్తుకోవడం, ఇవన్నీ కూడా జాగ్రత్త చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉన్నాను. అంతగా మించి మీకు ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే ఈ కిందన నా యొక్క నెంబర్ ఉన్నది. మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు. మీకు తగిన సలహాలు, ఎటువంటి సూచనలు కావాలన్నా నేను తెలియపరుస్తాను. నమస్కారం, ధన్యవాదాలు.